అంటే ఏంది అసలు వాళ్ళు పోటీలో ఉన్నా, ఉండకపోయినా రాజకీయంలో అధికారం ఉన్నా, లేకపోయినా ఎవరన్నా వస్తే సహాయం చేస్తారని అంటారు. దీని గురించి తెలుసుకుందాం అని చెప్పేసి మీ విలేజ్‌లో అక్కడక్కడక్కడ అడిగి తెలుసుకుంటున్నాం. ఎట్లా ఎంతవరకు నిజం అన్న అసలు ఇది? ఆర్థికంగా కానీ, ఇప్పుడు పిల్లలకు యూత్‌లకు గానీ, హ్మ్. ప్రతి వినాయకుడు మండపాల కాడ హ్మ్. ఏంది మన బాక్సులు ఇప్పించుడు గానీ, ఓకే. ఆపతుందంటే దేనికైనా హాస్పిటల్‌కి పోతున్నంటే గానీ, హ్మ్. ఇది ఆపతుంది అయ్యా ముసలోళ్ళొచ్చినా, జర బాడొచ్చినా, ఏది చేతగానోళ్ళొచ్చినా హ్మ్. ఆయన పదవి ఉండని, లేకపోని హ్మ్. సాయం చేసే గుణం ఉంది ఓకే. అతని కాడ. హ్మ్. ఇందిరాదేవి గాని, రమేష్ రాజు ఎంపీపీ గారు గానీ హ్మ్. సాయం చేసే గుణం ఉంది. హ్మ్. నిజమేనా అది? నిజం. 100% నిజం. నీనాడు రాదు ప్రతిపక్షం మాకు హ్మ్. పాలక ఇప్పుడు ఉన్నాయిగా కత్తిమ బీఆర్ఎస్, సిపిఎం, బీజేపీ హ్మ్. వాళ్ళని కూడా అడుగు చెప్తారు. హ్మ్. ఫస్ట్ గోకారంలా ఇప్పుడు 15 ఏళ్ళు ఇప్పుడు సిపిఎం హ్మ్. ఈడ చేయబట్టి హ్మ్. 15 ఏళ్ళ ముందు కాంగ్రెస్ చేసింది. హ్మ్. అప్పుడు ఈయన ఎంపీటీసీ ఎంపీటీసీ మొన్న ఎంపీ పోయిండు. అంతకుముందు సార్ 5 ఏళ్ళు ఎంపీటీసీ చేసిండు. హ్మ్. ఫస్ట్ గోకారంలో వినాయకుల మండపాల కాడ హ్మ్. యూత్‌లకు బాక్సులు ఇప్పించిందన్న ఎవరంటే నూతి రమేష్ రాజు అని చెప్తారా చూడు. ఈయనను ఆదర్శంగా తీసుకొని ఒక 2 కాడ, ఒక 2, 3 కాడ వేరే పార్టీలు కూడా ఇప్పించారు. హ్మ్. ప్రతి వినాయకుని కాడ ఒక్కొక్క కాడ 2 సార్లు ఇప్పించిండు. ఖరాబ్ అయినాయి అంటే హ్మ్. దేవాలయాలకు కానీ, హ్మ్. గాడ చందాలంటే హ్మ్. అట్లాంటిది ఏం లేదు. అన్నిటికి కూడా సహాయ సహకారాలు అందిస్తాడు. హ్మ్. మేము మాకు హాస్పిటల్ పోతున్నాం చేతగానోళ్ళు అంటే కూడా ఇస్తాడు. హ్మ్. దానికి అట్లా ఏం లేదు. హ్మ్. దానం చేసే గుణం ఉంది. ఒకవేళ అధికారం ఉన్నా లేకపోయినా అడిగితే మాత్రం ఫెయిల్ చేయడు. అధికారం ఎక్కడదన్న ఇప్పుడు 2 ఏళ్ళే 84 నుంచి 2024 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే లేదు. హ్మ్. ప్రభుత్వాలు ఉన్నాయి, మాకు ఎమ్మెల్యే లేడు. హ్మ్. 40 ఏళ్ళు ఇప్పుడు 40 ఏళ్ళు అంటే 2 ఏళ్ళ కింద వచ్చింది కాంగ్రెస్ ఎమ్మెల్యే భువనగిరి. అప్పటికి లేరు అసలు. అప్పటి వరకు ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటూ లేదు. టీడీపీ 2 సార్లు టీఆర్ఎస్. 40 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే అనిల్ రెడ్డి కొత్తగా ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి వచ్చాడు. అంటే ఇప్పుడు జనరల్‌గా ఈ ఊర్లో అంటే ఆయన మంచితనం చూసి వాళ్ళ భార్య ఇందిరాదేవిని గెలిపించుకుంటారు అని అట్లా అనుకోవచ్చా? 100% గెలిపిస్తారు సార్.